హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ 1/2 kg ఉన్నటువంటి కాలీఫ్లవర్ని తీసుకొని కాలీఫ్లవర్ని ఇలా ఇంత సైజులో ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందామండి. దీంట్లోకే 1 టీ స్పూన్ అంత రాళ్ళుప్పు, 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలు మునిగేంత వరకు ఉడికి నీళ్ళు వేసుకోవాలండి. కాంచినటువంటి నీళ్లు. ఈ నీళ్లు వేసిన తర్వాత 5 నిమిషాలు ఇలాగే వదిలేసి 5 నిమిషాల తర్వాత వీటిని ఒకసారి కలిపేసేసి ఈ ముక్కల్ని నీళ్ళలో నుండి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ నీళ్లు పడేసుకుందాము. ఇలాగే అన్నిటినీ తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను. పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి. 1/2 టీ స్పూన్ అంతా కారప్పొడి వేసిండాను. మనం కడిగినటువంటి కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఇలా వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుందాము. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి 2 పెద్ద ఉల్లిపాయల్ని వీడియోలో చూపించినట్లు ఇలా కట్ చేసి వేసిండాను. 2 పెద్ద టమోటాలని కూడా ఇలా కట్ చేసి వేసిండానండి. వీటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే 2 ఇలైచీ వేసిండానండి. 3 లవంగాలు వేసిండాను. 2 ఇంచీలంతా దాల్చిన చెక్క వేసిండానండి. 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండాను. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసేసి 5-6 సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే 20 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసిండాను. 3 ఇంచీలంతా అల్లాన్ని స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండానండి. దీన్ని కూడా 5-6 సెకండ్లు వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే 2 టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసిండానండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసేసి టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని టమోటా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. టమోటా ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా వాడినటువంటి అదే పెనాన్ని పెట్టి స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి 1 టేబుల్ స్పూన్ అంతా పెనంలోకి నూనె వేసిండానండి. 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండాను. కొద్దిగా కరివేపాకు వేసిండానండి. వీటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసిండాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసినటువంటి మసాలాను వేసి ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి 1/4 టీ స్పూన్ అంత పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసిండాను. 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా వేసిండాను. 2 టీ స్పూన్లంతా ధనియాల పొడి వేసిండాను. 2 టీ స్పూన్లంతా కారపొడి వేసిండానండి. 1/4 టీ స్పూన్ అంతా వేయించినటువంటి జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని 4-5 నిమిషాలు మాడిపోకుండా గంటితో కలుపుతూ హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే 1 కప్ అంతా పచ్చి బఠానీలు వేసిండానండి. వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకే మనం ముందుగా వేయించుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసేసి దీంట్లోకి 1 లీటర్ అన్ని నీళ్లు వేసిండానండి. నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని నాకు కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటే నేను కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికిన తర్వాత కూర ఉడికితే సైడ్లో ఇలా ఆయిల్ సపరేట్గా వస్తుందండి. కాలీఫ్లవర్ ముక్క ఉడికిందా లేదా అని నేను ఫోర్క్తో చెక్ చేస్తున్నానండి. ఇలా చెక్ చేసినప్పుడు ఫోర్కు సులభంగా వెళ్తే కాలీఫ్లవర్ ఉడికింది అని అర్థము. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్తో సర్వ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.